ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడుతున్నాను. నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ముద్దాయి యాక్సిడెంట్ చేయలేదు అనడానికి ఒక బలమైన ఆధారం కానీ, తనకి డ్రైవింగ్ రాదని నిరూపించే ఎవిడెన్సులు కానీ 2 రోజుల్లో కోర్టుకు సబ్మిట్ చేయవలసిందిగా డిఫెన్స్ లాయర్ని ఆదేశిస్తున్నాను. లేని ఎడల ముద్దాయిని దోషిగా పరిగణిస్తూ తగిన శిక్ష వేయడం జరుగుతుంది. The court is adjourned. కోర్టులో జరిగిన విషయం అమ్మా నాన్నలకు వెంటనే చెప్పాలి. ఎవరు లక్ష్మి? తులసి అండి. మాట్లాడు. హలో అమ్మా. తులసి, కోర్టులోనే ఉన్నావా? లేదమ్మా, బయటకు వచ్చేసాను. ఇవాళ మీ అల్లుడు గారు సమయానికి కోర్టుకొచ్చి నన్ను అన్నయ్యని కాపాడారమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, ఆయన వల్లే. హరీష్ అన్నయ్య మంచోడు అని నిరూపించుకోవడానికి కోర్టు మాకు కొంత టైం ఇచ్చింది. లేదంటే చాలా ప్రమాదంలో పడేవాళ్ళం. పోనీలేమ్మా, కొడుకులు చేయలేని పని పిల్లలు చేస్తుంటే కొడుకులు దిద్దాల్సిన కాపురాన్ని కూతుళ్ళు దిద్దుతున్నారు. ఇదిగోండి, భోంచేయకుండా ఎదురు చూస్తున్నారు కదా, మాట్లాడండి. అమ్మా తులసి. నాన్నా, మీ మంచితనం ఊరికే పోలేదు నాన్న. నువ్వు చేసుకున్న పుణ్యమే ఇవాళ నీ బిడ్డ హరీష్ని కాపాడింది. చాలా సంతోషం తల్లి. ఆడపిల్లలంటే ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కాదంటారు. కానీ తండ్రికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చి ఆదుకునేది ఆడపిల్లలే తల్లి. అదేం వద్దు నాన్న. నువ్వు దీని గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా భోంచేయి. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, సరేనా? అలాగేనమ్మా, జాగ్రత్త.